గుడ్ మార్నింగ్. ఈ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసులు మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో మొదటి టాపిక్గా క్లాక్స్ చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల అనుకోకుండా క్లాసులు స్టార్ట్ చేయవలసి వచ్చింది. అది ఆ కరోనా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో మొత్తం లాక్డౌన్ చేయవలసినటువంటి పరిస్థితి రావడంతో ఆ క్లాసులు ఒక 5 క్లాసులు చెప్పాను. 5 క్లాసుల తర్వాత బ్రేక్ చేయవలసి వచ్చింది. ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి ఈ క్లాసులు కంటిన్యూ చేయడం ప్రారంభిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు క్లాసులు మీరు వినే ముందు ఒకసారి ముందు చెప్పిన క్లాసులని రికలెక్ట్ చేసుకోండి. అంటే ఈ క్లాస్కు మళ్ళీ అర్థం అవ్వాలంటే ఒకసారి క్లాక్స్లో క్లాస్ నెంబర్ 5ని ఒకసారి చూడండి. ఈ క్లాస్ వినడానికి ముందు క్లాస్ నెంబర్ 5ని ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చూసుకుంటే అప్పుడు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ క్లాక్స్ ఇంకొక 2-3 క్లాసుల్లో పూర్తవుతుంది. దాని తర్వాత క్యాలెండర్ ఇలా వరుసగా చెప్పుకుంటూ వెళ్దాం. మీకు గతంలో చెప్పాను, ఈ రీజనింగ్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఆడవేయడం లేదు, మొత్తం ఇంటర్ అయిన వాళ్ళు కానీ డిగ్రీ అయిన వాళ్ళు కానీ అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, ఎటువంటి జాబ్ ఎంట్రన్స్లకైనా, లేదా క్యాంపస్ సెలక్షన్స్లో వచ్చే మల్టీనేషనల్ కంపెనీస్ అయినా వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ వీటి మీద ఉంటుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి అని చెప్పి మీకు మరొకసారి చెప్తూ, ఇప్పుడు 5th క్లాసులో మీకు క్లాక్ టైం గెయిన్ అవ్వడం, లూజ్ అవ్వడం అని చెప్తాం. క్లాక్ టైం గెయిన్ అవుతుంది అంటే ఆ క్లాక్ ఫాస్ట్గా ఉన్నట్టు అర్థం. క్లాక్ టైంని లూజ్ అవుతుంది అని అంటే ఆ క్లాక్ స్లోగా ఉంది అని అర్థం. సో ఈ కాన్సెప్ట్ మీద కేవలం ఇచ్చిన క్వశ్చన్ని క్లియర్గా చదివి అర్థం చేసుకుని ఆన్సర్ ఎలాగ చేయాలి అనేదే నేను క్లాస్ నెంబర్ 5లో మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ క్లాస్ నెంబర్ 5కి కంటిన్యూషన్గా కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మనం కేవలం ఏ ఫార్ములాను ఉపయోగించాం, వితిన్ 2-3 సెకండ్స్లో ప్రతి సమ్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. మీరు ఇవి నేను చెప్పిన తర్వాత ఎలాంటి మోడల్స్ మీ దగ్గర ఏమైనా రెఫరెన్స్ బుక్స్ ఉంటే వాటిల్లో చూడండి. ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా సింపుల్గా మీరు సాల్వ్ చేయగలుగుతారు. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ద్వారానే మీకు ఈ టాపిక్ మీద గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మొట్టమొదటి సమ్ము ఇక్కడ ఈ సమ్ను ఒకసారి మీరు గమనించినట్లయితే, ఈ సమ్ మీరు చూసినట్లయితే, రాజు అబ్జర్వ్డ్ దట్ ఏ వాచ్ లూజెస్ 5 seconds in 1 hour. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రాజు అనేవాడు అబ్జర్వ్ చేశాడు. దేంటి? వాచ్ లూజెస్ 5 seconds in 1 hour. అంటే 1 అవర్కి 5 seconds లూజ్ అవుతుంది. అంటే 1 అవర్కి 5 seconds స్లోగా తిరుగుతుంది. లూజ్ అవుతుంది అంటే స్లోగా తిరుగుతుంది. కాబట్టి ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? 5 seconds ఇచ్చారు. ఫర్ ఎన్ని అవర్స్కే? 1 అవర్కే 5 seconds లూజ్ అవుతూ ఉంది. 5 seconds లూజ్ అవుతుంది. ఎంతకే? 1 అవర్కే. ఇప్పుడు విచ్ వాచ్ సెట్ రైట్ అట్ 7 AM. అయితే ఈ క్లాక్ కరెక్ట్గా ఎన్నింటికి కరెక్ట్ టైంని చూపించారు? 7 AM కరెక్ట్గా సెట్ చేశారు టైం. అయితే 7 AM కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఈ క్లాక్ ప్రతి గంటకే 5 సెకండ్లు టైం లూజ్ అవుతూ ఉంటే 2 PM 7 AM 2 PM ఆన్ సేమ్ డే, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి అంత టైం చూపిస్తాం. అంటే మీకు అర్థమైందా సమ్మం? ఒక క్లాక్ గంటకి 5 సెకండ్లు స్లో తిరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకే మనం టైం చూసి వేరే వాచ్ టైం చూసి క్లాక్ని సెట్ చేసాం. 7కి కరెక్ట్గా టైం పెట్టాం. కానీ ఈ క్లాక్ ఉన్న ప్రాపర్టీ ఏంటి? 1 అవర్కి 5 seconds లూజ్ అవుతుంది. అందుచేత అలా లూజ్ అవుతూ ఉంటే నువ్వు 7 AM కరెక్ట్గా టైం సెట్ చేస్తే ఆ రోజు మధ్యాహ్నం 2 PM ఆ క్లాక్ ఎంత టైం చూపిస్తుంది? ఇది క్వశ్చన్. అర్థమైంది కదా? సో 7 AM నుంచి 2 PM 7 నుంచి 12కి 5 hours, 12 నుంచి 2కి 2 hours, మొత్తం ఎన్ని అవర్స్? 7 hours. ఇక్కడ 5 secondsకి 1 hour 5 seconds లూజ్ అవుతుంది.
ఎంత టైంలో 1 అవర్లో. ఇప్పుడు ఇక్కడ మీకు ఇది ఎన్ని అవర్స్ నడవాలి? 2 PM అవ్వాలంటే 7 అవర్స్ నడవాలి. 7 అవర్స్ నడవాలంటే ఎన్ని సెకండ్స్ లూజ్ అవుతుంది? 1 అవర్కే 5 సెకండ్స్ లూజ్ అవుతుంటే 7 అవర్స్కి అంటే ఇంటూ 7, కాబట్టి సిమెట్రీ. ఇది ఇంటూ 7, ఇది కూడా ఇంటూ 7. అప్పుడు ఇది ఎంత టైం లూజ్ అవుతుంది? 35 సెకండ్స్ లూజ్ అవుతుంది. లూజ్ అవుతుంది అంటే ఎంత? స్లోగా తిరుగుతూ ఉంది. ఎంత స్లోగా తిరుగుతుంది? 35 సెకండ్స్ స్లో తిరుగుతుంది. కాబట్టి యాక్చువల్గా కరెక్ట్ టైం ఎంత అవ్వాలి? 2 PM అవ్వాలి. కానీ మన క్లాక్ 1 అవర్కి 5 సెకండ్స్ లూజ్ అవుతుంది వల్ల ఇప్పుడు మన క్లాక్లో టైం ఎంత అవుతుంది అంటే 1 అవర్ 59, యాక్చువల్గా 60 సెకండ్స్ అయిపోవాలి, కానీ 60 సెకండ్స్ అవ్వదు. 59 తర్వాత ఇంకో 60 సెకండ్స్లో ఎంత లూజ్ అవుతుంది? 35 సెకండ్స్ లూజ్ అవుతుంది. కాబట్టి 1 అవర్ 59 మినిట్స్ 25 సెకండ్స్ ఇది టైం మనకి ఆ క్లాక్లో 2 PMకి చూపించే టైం. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 1 అవర్ 59 మినిట్స్ 25 సెకండ్స్. అర్థమైందా లేదా? చాలా సింపుల్ ప్రాబ్లం. ఒక క్లాక్ 1 అవర్కి 5 సెకండ్స్ లూజ్ అవుతూ ఉంటే అటువంటి క్లాక్ మార్నింగ్ 7కి నువ్వు కరెక్ట్గా సెట్ చేస్తే మధ్యాహ్నం 2కి ఎంత టైం అవుతుంది అంటే మధ్యాహ్నం మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 2కి ఎన్ని గంటలు ఉంది? 7 గంటలు ఉంది. సో 7 గంటల్లో ఎంత లూజ్ అవుతుంది? 1 అవర్కి 5 సెకండ్స్ చొప్పున 7 అవర్స్లో 35 సెకండ్స్ లూజ్ అవుతుంది. కాబట్టి యాక్చువల్గా 2 అవ్వాల్సిన టైము 35 సెకండ్స్ తక్కువ అవుతుంది. అప్పుడు 1 అవర్ 59 మినిట్స్ 25 సెకండ్స్. ఇది ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఈ సెకండ్ సమ్ చూడండి. ఏ క్లాక్ ఈ సెట్ కరెక్ట్లీ ఎట్ 1 PM. ఇక్కడ ఒక క్లాక్ని కరెక్ట్గా సెట్ చేశారు. ఎన్నింటికి సెట్ చేశారు? మధ్యాహ్నం 1 గంటకి సెట్ చేశారు కరెక్ట్ టైం. ఇట్ లూజెస్ 3 మినిట్స్ ఎవ్రీ అవర్. ఇక్కడ ఏమవుతుంది? 3 మినిట్స్ లూజ్ అవుతుంది. ఫర్ ఎవ్రీ 1 అవర్ ఇట్ లూజెస్ 3 మినిట్స్. అంటే ఒక గంటకే 3 నిమిషాలు లూజ్ అవుతుంది. అంటే 3 నిమిషాలు స్లో తిరుగుతుంది. యాక్చువల్గా రైట్ టైంలో గంట ఉందనుకోండి, ఈ మన వాచ్లో మాత్రం ఎంతసేపు చూపిస్తుంది? 57 మినిట్సే చూపిస్తుంది. ఎందుకు? 3 మినిట్స్ స్లోగా తిరుగుతుంది కాబట్టి. అంటే యాక్చువల్ క్లాక్ 1 అవర్ తిరిగితే మన వాచ్ గంటకే 3 నిమిషాలు లేట్ కాబట్టి మన వాచ్లో ఎంత టైం తిరుగుద్ది? 57 నిమిషాలే తిరుగుద్ది. కానీ 1 అవర్కి 3 మినిట్స్ లేట్ అవుతుంది, లూజ్ అవుతుంది. అప్పుడు వాట్ టైం విల్ ద క్లాక్ షో వెన్ ద కరెక్ట్ టైం ఇస్ 10 AM ఆన్ నెక్స్ట్ డే. మర్నాడు ఉదయం 10 గంటలకే. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి సెట్ చేసే టైము. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకే మర్నాడు ఉదయం 10 గంటలకి మధ్యన ఎన్ని గంటలు ఉంటుంది అనేది చూడాలి ముందు. సో ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి మిడ్-నైట్ 1 AMకి 12 అవర్స్, అంతే కదా. మళ్ళీ అక్కడి నుంచి 10 AMకి 9 అవర్స్. 1 AM to 1 AM 12 అవర్స్, 1 PM to 1 AM 12 hours, and 1 AM to 10 AM again 9 more hours are there. Therefore totally 21 hours తిరిగింది. 21 గంటల తర్వాత ఆ వాచ్లో టైం ఎంత అవుతుంది? సో దిస్ ఈజ్ 21 hours. 21 అవర్స్లో అంటే 1 into 21, కాబట్టి దీన్ని 21తో మల్టిప్లై చేస్తే 63 మినిట్స్ అవుతుంది. దీన్ని కూడా 21తో మల్టిప్లై చేయాలి. 1 అవర్కి 3 మినిట్స్ లూజ్ అవుతే 21 అవర్స్లో ఎన్ని మినిట్స్ లూజ్ అవుతుంది ఆ క్లాక్ అంటే 63 మినిట్స్ లూజ్ అవుతుంది. కాబట్టి నౌ ద యాక్చువల్ టైం 10 AM అవ్వాల్సింది 63 మినిట్స్ లూజ్ అవ్వడం వల్ల టైం ఎంత అవుతుంది అంటే యాక్చువల్గా 10 AM అవ్వాలి, కానీ 63 మినిట్స్. 60 మినిట్స్ అంటే 1 అవర్. కాబట్టి 10 AMకి 1 అవర్ తగ్గించేస్తే 9 AM. పూర్తిగా 9 AM కూడా అవదు. ఎందుకు అవదో? ఇక్కడ 60 మినిట్స్ కాదు, 63. కాబట్టి 9 AM కన్నా కూడా 3 మినిట్స్ తక్కువ. అంటే ద నౌ యాక్చువల్ టైం ఈజ్ 8:57 AM. సో మన క్లాక్ అప్పుడు 10 AMకి ఎంత టైం చూపిస్తుంది? 8:57 AM చూపిస్తుంది. ఎందుకు 8:57 AM అనేది అర్థమైంది కదా. 1 అవర్లో 3 మినిట్స్ లేట్గా తిరుగుతూ ఉంది. 21 గంటలకు వచ్చేటప్పటికి 63 మినిట్స్ లేట్ అవుతుంది. 63 మినిట్స్ లేట్ అవుతుంది అంటే 1 అవర్ 3 మినిట్స్ లేట్ అవుతుంది. అంటే యాక్చువల్గా 10 అవ్వాలి, కానీ ఈ 3 మినిట్స్ పెర్ అవర్ లేట్ ఉండడం వల్ల మన క్లాక్ 21 అవర్స్ తర్వాత ఎంత టైం చూపిస్తుంది అంటే 8 hours 57 minutes చూపిస్తూ ఉంది. ఇది అర్థమైందండి? ఓకే, నెక్స్ట్ ఈ థర్డ్ క్వశ్చన్. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏ వాచ్ యూజెస్ 5 seconds ఎవ్రీ అవర్.
ఇక్కడ ఒక క్లాక్ 5 సెకండ్స్ ఎవ్రీ అవర్, అంటే గంటకి 5 సెకండ్స్ లూజ్ అవుతా ఉంది. 5 సెకండ్స్ ఫర్ 1 అవర్ లాస్ అవుతా ఉంది. ద వాచ్ వాజ్ సెట్ కరెక్ట్లీ ఆన్ వెడ్నెస్డే అట్ 6:30 AM. ఇలా ఒక గంటకి 5 సెకండ్లు స్లోగా తిరుగుతున్నటువంటి క్లాక్ని కరెక్ట్గా ఎక్కడ సెట్ చేశారు? 6:30 AM వెడ్నెస్డే, అంటే ఒక బుధవారం 6:30 ఉదయం 6:30కి కరెక్ట్గా సెట్ చేసి పెట్టారు. అయితే ఈ క్లాక్ ఉన్న ధర్మం ఏంటి? ఇట్ లూజెస్ 5 సెకండ్స్ ఇన్ 1 అవర్. సో అటువంటి క్లాక్ని వెడ్నెస్డే 6:30 AM సెట్ చేసి పెడితే వాట్ టైం డిడ్ ఇట్ షోస్ 6:30 AM ఇన్ ద నెక్స్ట్ వెడ్నెస్డే. అంటే ఈ రోజు ఉదయం 6:30కి టైం కరెక్ట్గా సెట్ చేసి పెట్టిన క్లాక్ వచ్చి బుధవారం, ఈ బుధవారం ఉదయం 6:30కి నువ్వు సెట్ చేసి పెట్టావు, వచ్చి బుధవారం 6:30కి ఆ క్లాక్ ఎంత టైం చూపించాలి? ఇది క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ఒక అవర్కే ఎన్ని సెకండ్స్ కోల్పోతా ఉన్నది? ఇది 5 సెకండ్స్ కోల్పోతా ఉంది. అంటే ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం మనం ఏం చేస్తామంటే సారీ 1 అవర్కి 5 సెకండ్స్ కోల్పోతా ఉంది. ఇక్కడ ఎంత? 1 అవర్కి 5 సెకండ్స్ కోల్పోతా ఉంది. కాబట్టి 24 అవర్స్ తీసుకున్నారు అనుకోండి, 24 అవర్స్లో 120 సెకండ్స్ కోల్పోతుంది. ఇందువల్ల 1 అవర్కే 5 సెకండ్స్ కోల్పోతే 24 అవర్స్ తీసుకుందాం, అంటే 1 డే. 24 అవర్స్ అంటే ఇంటూ 24 కాబట్టి ఇంటూ 24 into 5 120 సెకండ్స్, అవునా కదా? ఈజ్ ఈక్వల్ టు 24 అవర్స్కే 120 సెకండ్స్ అంటే నీకు తెలుసు ఎన్ని? 2 మినిట్స్. 24 అవర్స్కి ఎన్ని మినిట్స్ కోల్పోతా ఉంది? ఇది 2 మినిట్స్ కోల్పోతా ఉంది. కానీ ఇక్కడ అర్థమైందా? 120 సెకండ్స్ అంటే 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. కాబట్టి 120 సెకండ్స్ అంటే 2 మినిట్స్. కాబట్టి ఒక రోజులో 2 నిమిషాలు స్లో అవుతా ఉంది ఆ క్లాక్. ఇలాంటిది ఎన్ని 7 రోజులు నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈ బుధవారం ఉదయం 6:30 నుంచి తర్వాత బుధవారం అంటే వారం రోజులు కాబట్టి 7 డేస్, అంటే 27 into 24 అవర్స్. ఇక్కడ 7 డేస్ నడుతుంది. 7 into 24 అవర్స్ ఆటోమేటిక్గా ఇక్కడ 7 into 2 14 మినిట్స్. కాబట్టి ఈ 7 రోజుల్లో ఆ క్లాక్ ఎంత టైం లూజ్ అవుతుందంటే 14 మినిట్స్ లూజ్ అవుతుంది. కాబట్టి యాక్చువల్గా ఆ వచ్చే బుధవారం ఉదయం 6:30 అని చూపించాల్సినటువంటి క్లాక్ ఎన్ని నిమిషాలు స్లో అవుతుంది? 14 నిమిషాలు స్లో అవడం వల్ల 6:30 చూపించాల్సిందల్లా 14 నిమిషాలు తగ్గించాలి. 30 నుంచి 14 పోతే 16, కాబట్టి 6:16 AM అని చూపించాలి. నెక్స్ట్ వెడ్నెస్డే 6:16 AM. అది అండర్స్టాండ్ అన్నా? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక క్లాక్ ఒక గంటకి 5 సెకండ్లు నష్టపోతూ ఉంది. ఈ బుధవారం ఉదయం 6:30కి ఆ క్లాక్ని మనం కరెక్ట్గా సెట్ చేసి పెట్టాము. ఇప్పుడు ఈ క్లాక్ గంటలో 5 సెకండ్లు కోల్పోతూ ఉంటే నెక్స్ట్ బుధవారం ఇదే 6:30కి ఆ క్లాక్ ఎంత టైం చూపించాలి? ఇది క్వశ్చన్ అర్థమైంది కదా? ఇప్పుడు ఒక గంటకి 5 సెకండ్లు నష్టపోతూ ఉంది. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. కూడా ఒక రోజుకి ఎంత నష్టపోతుందో చూద్దాం. అంటే ఇంటూ 24 అవర్స్ చెప్పి ఇంటూ 24 120 సెకండ్స్. కాబట్టి 24 అవర్స్లో 120 సెకండ్స్ కోల్పోతూ ఉంది. 24 అవర్స్లో 120 సెకండ్స్ అంటే 2 మినిట్స్ కోల్పోతూ ఉంది. ఇది 24 అవర్స్కి ఆ క్లాక్ 2 మినిట్స్ స్లో అవుతూ ఉంది. మరి ఇది వచ్చే బుధవారం నాటికి అంటే మొత్తం ఎన్ని రోజులు? 7 రోజులు, అంటే 24 గంటలు. కాబట్టి 7 into 24 అవర్స్లో ఇది ఎంత కోల్పోతుందంటే 7 into 2 14 మినిట్స్. కాబట్టి 14 మినిట్స్ కోల్పోతుంది, అంటే 14 మినిట్స్ స్లో అవుతుంది. కాబట్టి యాక్చువల్గా 6:30 AM అని చూపించాల్సింది నెక్స్ట్ వెడ్నెస్డే ఉదయం ఈ 14 మినిట్స్ కోల్పోవడం వల్ల టైం ఎంత చూపిస్తుంది? 6:16 AM అని చూపిస్తుంది. అర్థమైందా లేదా? సో ఇంపార్టెంట్, అర్థమైందా? నెక్స్ట్ అలాగే తర్వాత సమ్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది కూడా సమ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఒకసారి చూడండి. ఏ వాచ్ గెయిన్స్, ఇక్కడ గెయిన్స్ అంటే స్పీడ్, ఫాస్ట్గా తిరుగుతూ ఉంది. అంటే మామూలు క్లాక్ 1 అవర్ తిరిగితే ఈ క్లాక్ ఏం చేస్తుందంటే ఇందాక లూజెస్ అన్నప్పుడు అది 60 మినిట్స్ తిరిగేటప్పటికి, కరెక్ట్ యాక్యురేట్ క్లాక్ 60 మినిట్స్ తిరిగేటప్పటికి
మన క్లాక్ లూజ్ అవ్వడం వల్ల 55 మినిట్సే తిరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్ క్లాక్ 60 మినిట్స్ తిరగడంలో ఇది గెయిన్ అవ్వడం వల్ల ఇది 65 మినిట్స్ తిరుగుద్ది. అది కాబట్టి 5 సెకండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెక్క ఏ వాచ్ గెయిన్స్ 5 సెకండ్స్ ఇన్ 3 మినిట్స్, నాట్ అవర్. 1 అవర్ అన్నారు ఇప్పుడు వరకు, కానీ ఇక్కడ అవర్ అంటలేదు, మినిట్స్ అంటున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. 5 సెకండ్స్ గెయిన్ అవుతుంది ఎంతకే 3 మినిట్స్కి. అంటే అర్థం ఒరిజినల్ క్లాక్ 3 మినిట్స్ తిరిగితే మన క్లాక్ ఏం చేస్తుందంటే 3 మినిట్స్ 5 సెకండ్స్ తిరుగుద్ది. అది కాబట్టి 5 సెకండ్స్ 3 మినిట్స్కి 5 సెకండ్స్ గెయిన్ అవుతా ఉన్నాయి. అప్పుడు 1 అవర్కి ఎంత గెయిన్ అవుతుంది, 3 మినిట్స్ అలా 1 అవర్ అవ్వాలంటే ఇంటూ 20 చేస్తే ఏమవుతుంది 60 మినిట్స్ అవుతుంది. కాబట్టి 60 మినిట్స్ అంటే ఎంత 1 అవర్. సో 60 × 20 కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 20 100 సెకండ్స్. అంటే 1 అవర్లో ఈ క్లాక్ ఎంత గెయిన్ అవుతుంది, 100 సెకండ్స్ గెయిన్ అవుతుంది. ఇప్పుడు వాట్ టైం విల్ ఇట్ షో ఎట్ 8 PM ఆన్ ద సేమ్ డే. ఇక్కడేమో 6 AM, ఇక్కడేమో 8 PM, సేమ్ డే. ఉదయం 6 AM, ఇది నైట్ 8 PM. ఎంత టైము 6 to ఈవినింగ్ 6, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6, 12 అవర్స్. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 2 అవర్స్ 8 PM అంటే 14 అవర్స్, టోటల్ 14 అవర్స్. కాబట్టి ఇప్పుడు నవ్వు ఇక్కడ 14 అవర్స్, 1 అవర్కి 100 సెకండ్స్ అంటే 14 అవర్స్కే ఎన్ని సెకండ్స్ అవుతుంది, ఇది 1400 సెకండ్స్ అవుతుంది. 14 అవర్స్కి ఎన్ని సెకండ్స్ అవుతుంది, 1400 సెకండ్స్ అవుతుంది. 1400 సెకండ్స్ అంటే దీన్ని మనం మినిట్స్లోకి మార్చాలి. సో ఎప్పుడన్నా సరే సెకండ్స్ని మినిట్స్లోకి మార్చాలంటే 60తో డివైడ్ చేయాలి, 0 పోతాయి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 6 2 12, 2 ఉంది కాబట్టి 23, 2 రిమైండర్ బై 6, 23 2/6 minutes. That is nothing but 23 2/6 minutes in 14 hours. అర్థమవుతుందండి. ఇంకా దీన్ని మనం బాగా చేసుకోవాలనుకుంటే ఈ 23 2/6 మినిట్స్లో ఈ 2/6 మినిట్స్ని సెకండ్స్లోకి మార్చాలి. 2/6 మినిట్స్ని మనం ఎందులోకి మార్చుకోవాలంటే సెకండ్స్లోకి మార్చుకోవాలి. సెకండ్స్లోకి మార్చుకోవాలి అనుకుంటే ఇంటూ 10 చేశారనుకోండి సెకండ్స్లోకి మారిపోతుంది. మినిట్ని 1 మినిట్ అంటే ఏంటి, ఇంటూ 60 చేస్తే 60 సెకండ్స్ 1 మినిట్ అంటే. కాబట్టి 2/6 మినిట్స్ అంటే ఎన్ని సెకండ్స్, ఇంటూ 60 చేస్తే 6 10 టైమ్స్ పోతే 10 2 20. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కంప్లీట్గా 23 minutes 20 seconds. 14 అవర్స్లో ఆ క్లాక్ ఎంత లూజ్ అయిపోతుందంటే 23 minutes 20 seconds లూజ్ అయిపోతుంది. కాబట్టి యాక్చువల్గా 8 PM అవ్వాల్సిన క్లాకు ఎంత టైం లూజ్ అవుతుంది, 23 minutes 20 seconds కోల్పోతాం. కాబట్టి ఎంత అవుతుంది 7, 8 PM అవ్వాల్సిందల్లా 7. ఫస్ట్ అలాగే ఖచ్చితంగా ఎంత అవుతుందంటే సారీ గెయిన్, ఇది గెయిన్ కదా, సారీ గెయిన్. కాబట్టి 23 minutes 20 seconds గెయిన్ అవుతుంది కాబట్టి టైం 8 అవ్వాల్సిందల్లా గెయిన్ అవుతుంటే ఎంత టైం స్పీడ్ తిరుగుతుంది. అందుకంటే 8 23 20 seconds అంటే అర్థం ఏంటి 20 seconds PM అంటే అర్థం ఏంటి, యాక్చువల్గా రైట్ క్లాక్ అయితే 8 PM చూపించాలి, కానీ మన క్లాక్ గెయిన్ అవ్వడం వల్ల టోటల్గా 14 అవర్స్లో ఎంత గెయిన్ అయింది, 23 minutes 20 seconds గెయిన్ అయింది. కాబట్టి టైము 8 hours 23 minutes 20 seconds అని చూపిస్తాను. విషయం అర్థమైందా లేదా మీ ప్రాబ్లం? మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తున్నాను. 5 సెకండ్స్కి 3 minutes, ఇక్కడ 5 సెకండ్స్కి 3 minutes గెయిన్ అవుతుంది. అప్పుడు 1 అవర్కి ఎంత గెయిన్ అవుతుంది అంటే ఇంటూ 20 చేయాలి కాబట్టి ఇంటూ 20, 1 అవర్కి 100 seconds అయింది. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన టైం డ్యూరేషన్ ఎంత 6 AM to ఈవినింగ్ 8 PM. ఈ బిట్వీన్ దట్ దెర్ ఆర్ 14 hours. సో 14 అవర్స్లో టోటల్లీ 1400 seconds గెయిన్ అవుతుంది. ఎందుకంటే 1 అవర్కి 100 seconds కాబట్టి 14 అవర్స్కి 1400 seconds గెయిన్ అవుతుంది. అసలు 1400 seconds అంటే ఎన్ని మినిట్స్ అంటే 23 2/6 minutes. మనం యాక్యురేట్గా చెప్పడానికే ఈ 2/6 మినిట్స్ని కూడా మనం సెకండ్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 వేసినప్పుడు 60లో 10 టైమ్స్ పోతే 10 2 20. కాబట్టి 23 minutes 20 seconds గెయిన్ అవుతుంది క్లాక్. కాబట్టి యాక్చువల్గా 8 PM అని చూపించాల్సిన క్లాకు 8 hours 23 minutes 20 seconds అని చూపిస్తాను.
అర్థమైందా? సో ఈ 4 కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఒకసారి మీరు పాజ్ చేసుకుని జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి ఇదంతా ఎక్కించుకోండి. నోట్స్లో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కించుకోండి. 1 by 1 ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ఇక్కడ పాజ్ చేసుకుని ఒకసారి ఎక్కించుకోండి. So again we see 2 more important problems here. So the first problem here is, first of all you have to read it carefully. A digital wristwatch set accurately at a digital wristwatch set accurately at 8:30 a.m. and then it lasts 2 seconds for every 5 minutes. That means a digital wristwatch, ఒక వాచ్ డిజిటల్ రిస్ట్ వాచ్ని కరెక్ట్గా 8:30 AM కి సెట్ చేసాం టైం. తలుపే పరసా సెట్ కరెక్ట్గా 8:30 AM. సారీ 1 minute. Sorry for the inconvenience. A digital wristwatch set accurately at 8:30 AM. ఒక డిజిటల్ రిస్ట్ వాచ్ని కరెక్ట్గా 8:30 AM కి కరెక్ట్గా టైం సెట్ చేసి పెట్టారు. కరెక్ట్గా రైట్ టైం 8:30 AM సెట్ చేశారు. అండ్ దెన్ అయితే ఆ రిస్ట్ వాచ్ అక్కడి నుంచి ఇట్ లాస్ట్ 2 seconds ఫర్ ఎవ్రీ 5 minutes. ఇట్ లాస్ట్ 2 seconds. 2 seconds లాస్ట్ అవుతుంది ఫర్ ఎవ్రీ 5 minutes కి. ఫర్ ఎవ్రీ 5 minutes కి 2 seconds లాస్ట్ అవుతుంది. అలా లాస్ట్ అవుతుంటే అంటే 5 నిమిషాలకి 2 సెకండ్ల చొప్పున కోల్పోతూ ఉంది ఈ క్లాక్. అంటే 2 నిమిషాలు స్లో తిరుగుతుంది. అంటే యాక్చువల్గా 5 నిమిషాలు అయింది అనుకోండి, ఈ క్లాక్ మాత్రం 4 నిమిషాల 58 సెకండ్లే తిరుగుతుంది. అది ఇప్పుడు వాట్ టైమ్ వాజ్ ఇండికేట్ ఆన్ ద వాచ్ అట్ 6:30 PM ఆఫ్ ద సేమ్ డే. ఇలా తిరిగితే అదే రోజు సాయంత్రం 6:30కే అది ఎంత టైం చూపిస్తుంది అని. సో ఇది ఎంత టైం చూపిస్తుంది? ద వాచ్ వాజ్ ఆపరేటెడ్ కంటిన్యూస్లీ టిల్ దట్ టైం. అంటే మార్నింగ్ ఇక్కడ టైము మార్నింగ్ 8:30 AM డిజిటల్ రిస్ట్ వాచ్ని సెట్ చేసి ఆన్ చేయాలి. డిజిటల్ వాచ్ అంటే ఆన్ చేయాలి, కంటిన్యూగా తిరిగి ఆన్ చేసి అయితే అది 5 నిమిషాలకు 2 సెకండ్లు చొప్పున టైం లాస్ అవుతూ ఉంటే సాయంకాలం 6:30 వరకు ఆ రిస్ట్ వాచ్ కంటిన్యూగా మనం ఆపరేట్ చేస్తే సాయంత్రం 6:30కి అది అంత టైం చూపిస్తుంది. ఓకే చూద్దాం. సో 5 నిమిషాలకి ఎన్ని సెకండ్లు కోల్పోతుంది? 2 seconds కోల్పోతుంది. అంటే 60 minutes. 60 minutes అంటే ఇంటూ 12. కాబట్టి 60 minutes అంటే 1 hour. సో ఇంటూ 12 చేస్తే 60 minutes. 60 minutes అంటే నథింగ్ బట్ 1 hour. సో ఇక్కడ ఇంటూ 12 చేసాక ఇటు కూడా ఇంటూ 12 చేస్తే 24 seconds. అంటే 1 hourలో ఇది ఎన్ని సెకండ్స్ టైం కోల్పోతుంది? 24 seconds కోల్పోతుంది. 1 hourలో 24 seconds కోల్పోతుంది. ఇప్పుడు మన టైం మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఎన్ని గంటలు? 8:30 నుంచి 4 గంటలు అంటే 12:30. అక్కడి నుంచి 6 గంటలు 6:30 అంటే 4, 6, 10 టోటల్ 10 hours. కాబట్టి ఎంప్లాయీస్ 10 hours-కి ఎంత కోల్పోతుంది అంటే 240 seconds. సో ఎంప్లాయీస్ 10 hours 240 seconds అంటే ఎన్ని మినిట్స్? ఒక 60 minutes అంటే 60 seconds అంటే 1 minute. 60 seconds అంటే 1 minute. మినిట్స్లో మార్చాలంటే 60తో డివైడ్ చేస్తే 4 minutes. కాబట్టి 10 hours-లో ఇది ఎన్ని మినిట్స్ కోల్పోతుంది? 4 minutes కోల్పోతుంది. కాబట్టి యాక్చువల్గా టైం ఎంత చూపించాలి? 6:30 చూపించాలి. కానీ 4 minutes కోల్పోవడం వల్ల ఎంత చూపిస్తుంది? ఇది 6:26 PM కింద టైం చూపిస్తుంది డిజిటల్ వాచ్. విషయం అర్థమైందా లేదా? ఈ డిజిటల్ వాచ్ 2 seconds లాస్ అవుతుంది 5 minutes-లో. కాబట్టి ఇలాగైతే 2 seconds 5 minutes-లో లూజ్ అవుతుంది. కాబట్టి 60 minutes-కి అంటే 1 hour-కే ఇంటూ 12 చేయాలి. 24 seconds లూజ్ అవుతుంది. 1 hour-కి 24 seconds లూజ్ అయితే ఇక్కడ టైం ఇంటర్వల్ 8:30 AM టు అంటే ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:30 మధ్యలో మొత్తం 10 గంటలు.
సో 1 అవర్కి 24 సెకండ్స్ కాబట్టి 10 అవర్స్కి ఇంటూ 24 చేస్తే 240 సెకండ్స్. అంటే 240 సెకండ్స్ అంటే 4 మినిట్. 10 అవర్స్లో 4 మినిట్స్ కోల్పోతుంది. కాబట్టి టైం ఎంత అవుతుందంటే 6:26 PM అవుతుంది. అర్థమైందా లేదా? సో దిస్ ఈస్ ద ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం. ముందు చేసిన 4 లెక్కల్లోకి ఇది కూడా పెద్ద ఇది లేదు. నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సమ్ హియర్, వెరీ ఇంట్రెస్టింగ్, అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వెరీ క్లియర్లీ అబౌట్ దిస్ ప్రాబ్లం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లము, ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ఫర్ గేట్ ఎగ్జామినేషన్, క్యాట్ ఎగ్జామినేషన్, లైక్ దట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు కాంపిటేటివ్ పరీక్షలకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి లెక్క అడగవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ ఏ క్లాక్ లూజెస్ 5 minutes ఫర్ ఎవ్రీ అవర్. ఒక క్లాక్ ప్రతి గంటకే 5 నిమిషాలు లూజ్ అవుతుంది. అండ్ అనదర్ క్లాక్ గెయిన్స్ 5 minutes ఫర్ ఎవ్రీ అవర్. ఇంకొక క్లాక్, అంటే ఇక్కడ 2 గడియారాలు ఉన్నాయి అట్ ఏ టైం. ఒక గడియారం ఏమో గంటలో 5 నిమిషాలు కోల్పోతుంది, స్లో తిరుగుతుంది. ఇంకొకటి గంటకు 5 నిమిషాలు స్పీడ్గా తిరుగుతూ ఉంది. ఇలా ఉంటే దే ఆర్ సెట్ కరెక్ట్ 10 AM. ఉదయం 10 గంటలకి ఈ రెండింటిని కరెక్ట్గా టైం సెట్ చేసి పెట్టారు. రెండింటికి టైం కరెక్ట్గా సెట్ చేసి పెట్టారు. పెడితే దెన్ వెన్ విల్ దే బి 12 hours అపార్ట్. అంటే ఆ రెండింటిల మధ్య, అంటే ఈ ఫస్ట్ స్లోగా తిరుగుతున్న క్లాక్కి ఫాస్ట్గా తిరుగుతున్న క్లాక్కి మధ్యలో టైం చూపించడంలో తేడా ఎంత ఉండాలంట? 12 hours ఉండాలంటే అది ఎప్పటికీ 12 hours ఉంటుంది. అర్థమైందా? మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ లెక్క. మీరు అసలు ఫస్ట్ చూద్దాం. యాక్యురేట్ క్లాక్, ఇక్కడ 3 క్లాకుల కింద నేను మీకు చూపిస్తాను. అంటే అసలు కరెక్ట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరిగి క్లాకు ఉదయం 10 AM అయింది అనుకోండి, ఒక గంట పోయాక ఎంత అవుతుంది? ఇది 11 AM అవుతుంది. ఒక గంటకి కరెక్ట్గా తిరుగుతుంది గంట. అంటే స్లో ఫాస్ట్ కాదు, యాక్యురేట్ క్లాక్. అంటే కరెక్ట్గా తిరిగి క్లాక్ 10 AM నుంచి 1 అవర్కి 11 AM అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ది స్లో క్లాక్ తీసుకోండి. స్లో క్లాక్ తీసుకో. ఈ స్లో క్లాక్ ఏమవుతుంది? 5 minutes స్లోగా తిరుగుతుంది. అంటే 10 AM అయింది, స్లో 5 minutes స్లో కాబట్టి ఇదేమవుతుంది? కరెక్ట్గా తిరిగి క్లాక్ 11 అయితే ఇది 5 minutes స్లో అవుతుంది కాబట్టి 10:55 AM అవుతుంది. అర్థమైందా లేదు? అలాగే ఒక ఫాస్ట్ క్లాక్ చూద్దాం. ఫాస్ట్గా తిరిగి క్లాక్ ఇక్కడ 10 AM అయింది అనుకోండి, ఇదేమవుతుంది? కరెక్ట్గా గంట తిరగాలి. గంట అంటే 60 నిమిషాలు తిరిగే టైంలో ఇది 5 నిమిషాలు ఎక్కువ తిరుగుతుంది. కాబట్టి ఇక్కడ టైం ఎంత అవుతుందంటే 11:05 AM అవుతుంది. మీకు అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదా? కరెక్ట్గా ఎటువంటి దోషం లేకుండా ఉన్న క్లాక్ను మీరు తీసుకుంటే 10 AMకి ఉదయం గంట తర్వాత ఇది ఎంత చూపిస్తుంది? 11 AM చూపిస్తుంది. ఇక్కడ మనకు లెక్కలో 2 రకాల క్లాక్ ఇచ్చాడు. ఒకటి ప్రతి గంటకే 5 నిమిషాలు స్లోగా తిరుగుతుంది. సో ఆ స్లో క్లాక్ని తీసుకుంటే దీన్ని కూడా 10 AM సెట్ చేసాం. కానీ దీనికి ఉన్న ధర్మం ఏంటి? గంటకి 5 నిమిషాలు స్లోగా తిరుగుతుంది. కాబట్టి గంటకి 5 నిమిషాలు స్లో అవుతుంది. కాబట్టి కరెక్ట్ టైం 11 అయ్యే టైంకి ఇందులో మాత్రం 11 అవుదాం. 5 నిమిషాలు స్లోగా తిరగడం వల్ల 10:55 AM అవుతుంది. ఫాస్ట్ క్లాక్ తీసుకున్నప్పుడు ఇదేం చేస్తుంది? 5 నిమిషాలు స్పీడ్గా తిరుగుతుంది. కాబట్టి 10 AM నుంచి 11 AM అవ్వాల్సిందల్లా 5 నిమిషాలు స్పీడ్ తిరగడం వల్ల 11:05 కింద చూపిస్తారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి, ఈ స్లో క్లాక్కి ఫాస్ట్ క్లాక్కి ఎంత తేడా ఉంది? ఇది 10:55 అయింది టైం, ఇందులో 11:05 అయింది. అంటే ఎంత తేడా ఉంది? 10 minutes గ్యాప్ వచ్చింది. ఈ 10 minutes ఎంత టైంలో వచ్చింది గ్యాప్? 10 నుంచి 11, 1 అవర్లో, 1 గంటలో ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంత వచ్చిందంటే 10 minutes వచ్చింది. కాబట్టి 10 minutes గ్యాప్ వచ్చింది. ఎంతసేపట్లో? 1 అవర్లో వచ్చింది. అయితే ఇదేమంటున్నాడు? 1 గంటకి ఈ 2 క్లాకుల మధ్యన టైం తేడా ఎంత అంటే 10 minutes. మీకు అర్థమైందా? 1 గంట గడిచేటప్పటికి ఫాస్ట్ క్లాక్కి స్లో క్లాక్కి మధ్యలో టైం వేరియేషన్ ఎంత అంటే 10 minutes. ఇప్పుడు లెక్కలో అడుగుతున్న క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. వెన్ విల్ దే బి 12 hours అపార్ట్? 12 గంటల గ్యాప్ ఉండాలి ఆ రెండింటికి మధ్యన. 10 నిమిషాలు కాదు, 12 గంటల గ్యాప్ ఉండాలి. అర్థమవుతుందా? సో 12 hours రావాలి గ్యాప్. సో 12 hours గ్యాప్ రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, 1 అవర్కి 10 minutes అంతే కదా. అప్పుడు ఇది 1 గంట గ్యాప్ రావాలనుకోండి. ఇప్పుడు రెండింటికి మధ్యన 10 minutes గ్యాప్ ఉంది. 10 minutes గ్యాప్ రావడానికి 1 గంట పట్టింది. 1 hour గ్యాప్ రావాలనుకోండి, అంటే 60 minutes అవ్వాలి. ఇది
60 minutes అవ్వాలి అంటే ఇంటూ 6 అవర్స్ పడుతుంది. ఈ రెండు క్లాక్ల మధ్యన 60 minutes గ్యాప్ రావడానికి 6 అవర్స్. 60 minutes అంటే 1 అవర్ గ్యాప్ రావడానికి 6 అవర్స్ టైం పడుతుంది. అర్థమవుతుందా? ఈ రెండు క్లాక్ల మధ్యన టైం వేరియేషన్ 1 గంట ఉండాలంటే 6 గంటల టైం తర్వాత చూస్తే 1 గంట మీకు వేరియేషన్ ఉంటుంది. కానీ ఇది అడిగేది ఎన్ని గంటలు కావాలి? 12 గంటలు కావాలి. ఎన్ని కావాలి? 12 గంటలు. కాబట్టి 12 అవర్స్ గ్యాప్ రావాలి అంటే ఇంటూ 12 చేస్తే ఇక్కడికి ఎంత అవుతుంది? ఇది 72 అవర్స్. అంటే ఈ రెండు క్లాకులు 72 గంటల తర్వాత నువ్వు కనుక టైం చూస్తే ఫాస్ట్ క్లాక్కి స్లో క్లాక్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది? 12 అవర్స్ గ్యాప్ ఉంటుంది. 12 గంటలు ఎప్పుడు దీన్ని కరెక్ట్గా నువ్వు ఎప్పుడు సెట్ చేసావు? ఇది 10 AM మండే సెట్ చేసావు. 10 AM మండేకి నువ్వు సెట్ చేసావు. రెండు క్లాకులు 10 AMకి పెట్టావు కరెక్ట్గా. 10 AM నుంచి 11 AMకి వచ్చేటప్పటికే ఆ రోజు 1 గంట గడిచేటప్పటికే రెండింటి మధ్యన 10 నిమిషాల గ్యాప్ వచ్చింది. కాబట్టి రెండింటికి మధ్యన 10 నిమిషాల గ్యాప్ వచ్చింది. గంటలో 10 నిమిషాలు గ్యాప్ వచ్చింది. కాబట్టి గంట గ్యాప్ రావాలంటే 6 గంటల టైం తీసుకుంటుంది. కాబట్టి గంట గ్యాప్ 6 గంటల టైం తీసుకుంటే వీడు అడిగిన 12 గంటలకి ఎంత గ్యాప్ తీసుకుంటుంది? 72 అవర్స్ గ్యాప్ తీసుకుంటుంది. కాబట్టి 10 గంటల సోమవారం నుంచి 72 గంటల తర్వాత 72 గంటలు అంటే 3 రోజులు. కాబట్టి మండే టు ట్యూస్డే 1 డే, ట్యూస్డే టు వెన్స్డే అనదర్ డే అండ్ వెన్స్డే టు థర్స్డే ఇస్ థర్డ్ డే. సో 72 అవర్స్. సో మీకు కరెక్ట్గా ఎప్పుడంటే 10 AM థర్స్డే. 72 అవర్స్ అంటే 10 AM థర్స్డే. సో సోమవారం ఉదయం 10 గంటలకి సెట్ చేసి పెట్టిన ఈ రెండు క్లాకులు వాటికి ఉన్న ప్రాపర్టీ వల్ల ఒకటి 5 నిమిషాల స్పీడ్, ఒకటి 5 నిమిషాల స్లో తిరగడం వల్ల ఆ రెండు క్లాకుల మధ్యన టైం వేరియేషన్, ఆ రెండు గడియారాల్లో టైంలో తేడా 12 గంటలు ఉండడానికి 3 రోజుల సమయం పడుతుంది. కాబట్టి నువ్వు లక్షవారం ఉదయం 10 గంటలకు కనుక టైం చూస్తే ఆ ఫస్ట్ స్లో క్లాకు ఫాస్ట్ క్లాకుకి మధ్యన 12 అవర్స్ గ్యాప్ మనకు కనపడుతుంది. అర్థమవుతుందా? అంటే ఒక క్లాకు అప్పుడు ఉదయం 10 గంటలకి సపోజ్ 1:10 అయింది అనుకోండి, దానికి 12 అవర్స్ తర్వాత ఇంకోటి ఈవినింగ్ 10 కింద చూపించాలి. సో ఈ రకమైనటువంటి గ్యాప్ను మనం అబ్జర్వ్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇది జాగ్రత్తగా మీరు గమనించాలి. విషయం అర్థమైందా లేదా? మళ్ళీ ఏంటంటే ఒకసారి చూడండి. యాక్చువల్గా యాక్యురేట్ క్లాక్ 10 AM గంట అయితే 11 AM అవుతుంది. స్లో క్లాక్ 10 AM స్లో 5 నిమిషాలు స్లో కాబట్టి 10:55 అవుతుంది. ఫాస్ట్ క్లాక్ 5 నిమిషాలు స్పీడ్ కాబట్టి 11:05 అవుతుంది. అప్పుడు ఈ ఫాస్ట్ క్లాక్కి స్లో క్లాక్కి 10 minutes గ్యాప్ వచ్చింది. ఈ 10 minutes గ్యాప్ రావడానికి ఎంత టైం తీసుకుంది? 1 అవర్ తీసుకుంది. కాబట్టి 1 అవర్కి 10 minutes గ్యాప్ ఉంటుంది. అప్పుడు 1 గంట గ్యాప్ రావాలంటే 10 నిమిషాలకి గంట పడుతుంది. అంటే 60 నిమిషాలకి ఇంటూ 6 అవర్స్. ఇంటూ 6 చేస్తే 60 minutes. కాబట్టి ఇంటూ 6 చేస్తే 6 అవర్స్. కాబట్టి 6 అవర్స్లో 1 అవర్ గ్యాప్ పడుతుంది ఆ రెండు క్లాకులకి. కానీ వాళ్ళు అడిగింది 12 అవర్స్ గ్యాప్ కావాలి. అంటే 1 అవర్ గ్యాప్ కాదు, 12 అవర్స్ గ్యాప్ కావాలి. ఇంటూ 12 చేస్తే ఇంటూ 12 72 అవర్స్. 72 గంటల తర్వాత ఆ రెండు క్లాకులు నువ్వు చూస్తే ఆ రెండింటి మధ్యన టైం 12 గంటలు తేడా ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. అర్థమైందా? సో మండే 10 AM సెట్ చేసావు కాబట్టి 72 గంటల తర్వాత అంటే థర్స్డే 10 AM. ఆప్షన్స్లో కూడా మీకు ఎలా ఇస్తారంటే 10 AM వెన్స్డే, 10 AM థర్స్డే, 10 AM ఫ్రైడే ఈ రకంగా అడగవచ్చు. సో మనం జాగ్రత్తగా చూసి ఇది ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ప్రాబ్లం అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ 6 చెప్పాను. దయచేసి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి క్లాస్ నెంబర్ 5 చూడండి. అందులో నేను కాన్సెప్ట్ చెప్పాను. ఒకసారి మళ్ళీ ఆ కాన్సెప్ట్ని రికలెక్ట్ చేసుకోండి. టైం గ్యాప్ వచ్చింది కాబట్టి మనకి క్లాస్ 5ని ఒకసారి చూసి తర్వాత ఈ 6 క్లాస్ నెంబర్ 6ని కూడా మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇందులో 6 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈ 6 ప్రాబ్లమ్స్ చూసినట్టయితే ఇంక ఇలాంటి లెక్కలు ఏమి వచ్చినా కూడా మీరు చేయడానికి వీలవుతుంది. ఇంకా రేపటి క్లాసులో సేమ్ ఇటువంటి సమ్సే ఫార్ములా యూజ్ చేసి ఎలా చేయాలి, ఫార్ములా ఏదైనా ఉంది, ఇవన్నీ మనం ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేసాము. ఏదైనా ఒక ఫార్ములా ఉందా, ఫార్ములాని ఎలాంటి సందర్భంలో మనం ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా మీకు నేను రేపటి క్లాస్లో ఫార్ములా గురించి ఆ పరిస్థితి గురించి రేపటి క్లాస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.